అంటే ఏంటి లోపల అంతర్మదనం ఏంటి, నువ్వే చంపించి నువ్వే ఈ విధంగా మాట్లాడటం ఏంటి అనేది అక్కడ కనపడుతుంది అతనిలో ఉన్నటువంటి ఫేస్ ఫీలింగ్స్. అదే అతను ఒక్కడే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఉందన్నమాట. వివేకానంద రెడ్డి హత్య రాజకీయ హత్య. దీనివల్ల బెనిఫిషియరీస్ ఎవరు? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య వల్ల తెలుగుదేశానికి లబ్ధి జరిగిందా, జగన్మోహన్ రెడ్డికి లబ్ధి జరిగిందా, వైసీపీకి లబ్ధి జరిగిందా, అవినాష్ రెడ్డికి లబ్ధి జరిగిందా? స్పష్టంగా షర్మిల చెప్పింది అదే, సునీత చెప్పింది అదే. ఈ హత్య కడప సీటు కోసం జరిగిన హత్య. చనిపోబోయే ముందు మా బాబాయ్ నన్ను కలిసి నన్ను కంటెస్ట్ చేయమని అడిగాడు, నా చేత ఒప్పించుకుని బయటికి వెళ్ళాడు. 2 గంటల పాటు మా ఇద్దరి మధ్య నడిచింది చర్చ, ఒత్తిడి. ఆయన ఒత్తిడి మేరకు నేను అంగీకరించానని కూడా ఆమె చెప్పింది. సునీత ఈరోజు కూడా నిన్న కూడా అన్నది కదా, ఏమని అంతఃకరణ శుద్ధో ఏదో అన్నారు మన జవహర్ గారు కూడా. అంటే జనరల్ గా ఆయన ఓత్తు తీసుకున్నప్పుడు అంతఃకరణ శుద్ధితో అని చెప్తారు కదా, మీకు అది ఉందా అని అడుగుతుంది ఆవిడ. అంతఃకరణ శుద్ధితో నేను చెప్తున్నా, నీకు చంపిన వాళ్ళు ఎవరో తెలుసు. నాకు కూడా దాని మీనింగ్ తెలియక చూశాను. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? మనస్సాక్ష, ఆత్మశుద్ధి, వాక్ శుద్ధి, హృదయ శుద్ధి. నేను అంతఃకరణ శుద్ధితో మాట్లాడుతున్నాను అంటే ఆత్మశుద్ధితో, వాక్ శుద్ధితో, హృదయ శుద్ధితో సునీత మాట్లాడుతున్నానని స్పష్టంగా చెబుతున్నప్పుడు అదే అంతఃకరణ శుద్ధి, ఆత్మశుద్ధి, వాక్ శుద్ధి, హృదయ శుద్ధి జగన్మోహన్ రెడ్డిలో ఉందా? గుడ్ ఫ్రైడే ఇవాళ అంతఃకరణ శుద్ధి మీద ఇంత గొప్ప పవిత్ర దినం నాడు జరుగుతున్నటువంటి చర్చలో నిజంగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈరోజు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆ జీసస్ ముందు నిలబడి మన వాక్ శుద్ధి ఎంత, మన హృదయ శుద్ధి ఎంత. హృదయ శుద్ధి గలవారు ధన్యులని చెప్తుంది బైబిల్. అవును, మీరు ఇందాక కూడా అన్నారు, ఏది బైబిల్లో వాక్యం కూడా చెప్పారు. ఏంటి ఇప్పుడు పాపానికి నరహత్య చేయకూడదు, ఏంటంటే నరహత్య చేయకూడదని చెప్పారు ఆయన. అవునా, పాపానికి ఏదో జీతం మరణం అనో ఏదో కూడా ఉంటుంది. 10 కమాండ్మెంట్స్ అన్న, పాపానికి జీతం మరణం అని. అవునండి. ఇప్పుడు ఇలాంటి బైబిల్ చేత్తో పట్టుకుని చర్చికి వెళ్ళేటటువంటి వాళ్ళు, జీసస్ ముందు నిలబడేటటువంటి వాళ్ళు, ఇదా ప్రజలు ఆశించేది? ఇదా? అది కాదు కదా. ఇవాళ అంటే ఏంటి ఇప్పుడు కూడా వెళ్ళి ఆయన స్పీచెస్ లో ఇంకా ఇది చెప్తే దీని ద్వారా ఇంకా ఏదన్నా లబ్ధి పాముకుందామనా? ఇది కలియుగం కాక ఇంకేంటి? ఆయన నిన్న అన్నటువంటి మాట, ఇది కలియుగం కాక ఇంకేంటి అంటే, ఇప్పుడు కిరాతకంగా 7 గొడ్డలి వేట్లేసి బాక్స్లో పడుకోబెట్టి కట్లు కట్టడం కలియుగం కాక ఇంకేంటమ్మా? పూలు అలంకరించి రక్తం కనపడకుండా చేయడం కలియుగం కాక ఇంకేంటి? అతను అన్న ప్రతి మాట కూడా అతనికే వర్తిస్తుంది. ఎవరు? సునీత అదే చెప్పింది అనమాట. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు చూపిస్తూ అతనికి ఓట్లేయమని అంటున్నావంటే, ఇంతవరకు అవినాష్ రెడ్డిని అంటే ఏంటంటే అసలు జంకు బొంకు లేదు, ఏమీ లేదు, కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నాయి. ఏంటి అసలు అది? గట్సా, బరితెగింపా, ఎవడేం చేస్తాడులే అనా? ఏంటి అసలు అది ముఖ్యమంత్రి గారిది? అది ఇందాకేదో చర్చిలో కూడా వచ్చింది, బొంకరా పోలిగా అంటే మా ఊరి మిరియాలు తాటికాయ అంతా. జగన్మోహన్ రెడ్డి చెప్పినా జనం నమ్మేటట్టుగా అతను ఫీల్ అవుతున్నాడు. నేను ఏది చెప్పినా జనం నమ్ముతారు అనేటటువంటి ఒక ధీమా అతనిలో కనపడుతుంది అనమాట. అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి పిచ్చోడా, అతని మాటలు వింటున్నటువంటి జనం పిచ్చోళ్ళ? అంటే జనాన్ని పిచ్చోళ్ళని చేయాలనేటటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క తాపత్రయం ఇవాళ అతను పిచ్చోడు అవుతున్నాడు. పిచ్చోడి చేతిలో రాయనన్నారు ఎవరు? చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో. ఇవాళ కాదనమాట. ఒక హంతకులు ఇవాళ నిస్సిగ్గుగా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే, మొన్న సునీత కూడా చెప్పింది కదా, ఇది సినిమాల్లో చూసాం. ఏది హంతకులు మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు, రాత్రి 11:40 దాకా బాబాయ్ నా కోసం ప్రచారం చేశాడమ్మా అంటే నేను నిజంగా అనుకున్నాను. ప్రత్యక్షంగా అసలు ఓటు వేయొద్దు, గెలిపించద్దు, వైసీపీని ఓడగొట్టండి ఓపెన్ గా పిలిపిస్తుంది ఆవిడ. ఇవాళ ప్రజలు ఎలా చూస్తున్నారు దీన్ని? తీసుకుంటారంటారా? రేపటి ఎన్నికల్లో కూడా వివేక హత్య కేసే రేపటి ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వెళ్తున్నట్టుగా మనకు కనపడుతోంది. వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి, వీళ్ళు చేసినటువంటి సంక్షేమం, వీటినన్నింటినీ వదిలేసి మళ్ళా వివేక హత్య కేసు మీద అతను ఆధారపడుతున్నాడంటే అక్కడే తన గొయ్యి తను తవ్వుకుంటున్నాడు అనమాట. జనం కళ్ళ ముందు వేళ్ళన్నీ అతని వైపే ఉన్నాయి. ఎవరు? ప్రజలు వేసే ప్రతి ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఇంటికే తగులుతూ ఉన్నప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన. వర్ధంతి రోజు కూడా షర్మిల గారు మైక్ పెట్టుకుని మాట్లాడుతూ